జగన్ బర్త్డే సందర్భంగా టపాసులు కాలుస్తుండగా తాను గర్భవతి అని పక్కకు వెళ్లి కాల్చుకోవాలని వారిని వేడుకుంది ఓ మహిళ. ప్రెగ్నెంట్ అని చూడకుండా మహిళ గొంతు పట్టుకుని కడుపు మీద తన్నారని బాధితురాలి భర్త ఆరోపించారు. మహిళలను ఆసుపత్రికి తరలించగా బిడ్డ కదలికలు లేవని వైద్యులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్నటి రాత్రి జరిగిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఫంక్షన్ పార్టీగా మా ఇంటి ముందు కావాల్సికి ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమం నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అని కావాల్సికి కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు టపాసులు కూడా కాల్చారు. గతంలో నా బిడ్డ పోగొట్టుకొని ప్రజెంట్ మేము సంతోషంగా ఉన్నాం. నా భార్య 6 నెలల గర్భవతి. తను అయ్యా నాకు భయం అవుతుంది, కొద్దిగా దూరంగా కాల్చండి అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి అజయ్ దేవ, అంజనప్ప అని వీళ్ళు వెంటనే అక్కడికి వచ్చి నువ్వేం చెప్పేది, మీ నాయనదే రోడ్డు మీదే రోడ్డు అని చెప్పి తను గొంతు పెట్టి గోడకు నెట్టి 6 నెలలైన గర్భవతి అయిన నా భార్యను కాలుతోటి అజయ్ దేవ అనే కుర్రోడు గట్టిగా తనడం జరిగింది. వెంటనే తను కిందికి పడిపోయింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. నాకు ఫోన్ చేసి విషయం చెప్పంగా హుటాహుటిన నేను ప్లేస్కి వచ్చాను. స్థలానికి వచ్చిన తర్వాత చూస్తే నా భార్య ఏడుస్తూ ఉంది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి తనకల్లు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళయ్యా ఇక్కడ స్పెషాలిటీస్ లేవు, స్కానింగ్ లేదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళండి కదిరికంటే రాత్రే 9:30 ప్రాంతంలో మేము తీసుకొని వచ్చాం.